హాయ్ హలో వెల్కమ్ టు ఎంటెక్ రవి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చెప్పబోయే టాపిక్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కామెంట్స్ అనేవి ఎలా యూజ్ చేస్తారు. వాట్ ఈస్ మీన్ బై కామెంట్స్. ఈ కామెంట్స్ అనేవి ఏంటి అంటే మనం ఏదైనా రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్కి ఒక స్పెసిఫిక్ లైక్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తుంటాం, మెథడ్ రాస్తుంటాం, ఒక ఫంక్షన్ అనేది రాస్తాం. సో దిస్ ఈస్ ఫంక్షన్, ఇది ఒక మెథడ్ అనేది ఎలాగైతే మనము నోట్స్లో రాస్తాము సేమ్ అదే విధంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా రాస్తాం. సో మనం యూజ్ చేస్తే సి కామెంట్. ఏ కామెంట్ ఈస్ దేర్ నోట్ ఫర్ హ్యూమన్స్, దే హెల్ప్ఫుల్ ఫర్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ది కోడ్ మేక్ ఈజీ టు రీడ్. మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ ఈజీగా రీడ్ చేయడానికి మనకి కామెంట్స్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ దే కెన్ బి ఆల్సో యూజ్డ్ ఫర్ ద టెంపరరీ డిజేబుల్ ఫర్ ద కోడ్ ఫర్ టెస్టింగ్. మనము కోడ్ ఏదైతే టెస్ట్ చేస్తామో ఆ టెస్టింగ్ సమయాలలో మనకు ఈ కామెంట్స్ అనేది టెంపరరీగా డిజేబుల్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కామెంట్స్ కెన్ బి యూజ్డ్ మెయిన్లీ సింగిల్ లైన్ కామెంట్స్ ఆర్ మల్టీ లైన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్ ఉంటుంది, అదేవిధంగా మల్టీ లైన్ కామెంట్స్ అనేవి ఉంటాయి. సింగిల్ లైన్ కామెంట్స్ ఏ విధంగా రాస్తారంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ ది టూ ఫార్వర్డ్ స్లాషెస్. లైక్ ఈ విధంగా టూ ఫార్వర్డ్ స్లాషెస్ తో రాస్తాం. జస్ట్ ఎనీ టెక్స్ట్ బిట్వీన్ ది టూ ఫార్వర్డ్ స్లాషెస్ మధ్య మనకి ఒక కామెంట్స్ అనేవి ఉంటాయి. మల్టీ లైన్ కామెంట్స్ దే ఆర్ యూజింగ్ సింగిల్ లైన్ అండ్ స్టార్ అండ్ ఎండ్ ద స్టార్ అండ్ సింగిల్ లైన్. సో ఈ విధంగా మల్టీ లైన్ కామెంట్స్ తో రాస్తాం. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో హ్యాష్ ఇన్క్లూడ్ stdio డాట్ వచ్చిన హెడర్ ఫైల్ ఇంటూ మెయిన్ మెథడ్ నెక్స్ట్ printf ఫంక్షన్ హలో అని రాస్తాం. ఇదే రిటర్న్ స్టేట్మెంట్. అవుట్పుట్ జనరల్లీ హలో అని వస్తుంది. సో ఇదే ప్రోగ్రామ్ ని కామెంట్స్ యూజ్ చేస్తే ఈ printf అనేది ఏంటి ఒక ఫంక్షన్. printf అనేది ఒక అవుట్పుట్ ఫంక్షన్. సో ఈ విధంగా సింగిల్ లైన్ కామెంట్స్ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి సింగిల్ లైన్ అవుట్పుట్ ఫంక్షన్ అని రాస్తాం. నెక్స్ట్ క్లోజ్ ద ఫార్వర్డ్ స్లాష్. సో ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది ఒక సింగిల్ లైన్ కామెంట్ అవుతుంది. సో మనం ఎగ్జిక్యూట్ రన్ చేసినప్పుడు ఏమవుతుంది ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా డిసేబుల్ అవుతుంది. కానీ మనం ప్రోగ్రామింగ్ చదివేటప్పుడు మనం రాసేటప్పుడు ఓకే ఇది ఒక లైన్, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక మెథడ్ అని మన క్లారిటీ కోసం మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ లో కామెంట్స్ అనేది. అదే ఒకవేళ మీరు మల్టీ లైన్స్ కామెంట్స్ అంటే లైక్ మల్టీ లైన్ కామెంట్స్ ఏం చేస్తారు స్లాష్ స్టార్ యూజింగ్ ఫర్ ద స్టార్ అండ్ స్లాష్ అనేది యూజ్ చేస్తారు. సో దానికోసం మనం యూజ్ చేసేది ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ టు రైట్ ఏ కామెంట్ ఇన్ 3 లైన్ క్లోజ్. సో ఇదంతా కూడా ఏంటి ఒక కామెంట్ సెక్షన్. నెక్స్ట్ printf hello అని రాశారు. నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ 0 ఎండ్ ద ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఏంటి ఇదంతా కూడా ఏంటి కామెంట్ సెక్షన్ లో ఉంది. ఈ కామెంట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ కామెంట్ సెక్షన్ అనేది మనకు కోడ్ రన్ అవుతుంది. బట్ ఇదంతా కూడా ఏమవుతుంది డిసేబుల్ అవుతుంది. బట్ మన కోడ్ చదివేటప్పుడు ఈజీగా అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది. దానికోసం అనేది ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.